రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని మెడలో వేసుకున్న కార్యకర్తతో తాత్కాలికంగా వేసిన పందిరికి రిబ్బన్ కటింగ్ చేస్తూ గృహ ప్రవేశాన్ని చేసి బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు తమ గ్రామం పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో సహా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ నిరసన కార్యక్రమం గ్రామ పంచాయతీ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే గ్రామానికి ఎంపీటీసీగా ఉన్నటువంటి ఎంపీపీ గౌరవ ఎంపీ శరత్ రావు గారు వాళ్ళ మధుకుంట గ్రామానికి కావచ్చు, లేదా అతను ఎంపీటీసీ ఉన్నటువంటి మోయినకుంట గ్రామానికి కావచ్చు, ఆ చిన్న విలేజ్లు ఇదంతా చూసుకుంటే కూడా అదే సేమ్ అదే విలేజ్లు కూడా ఇదే చిన్నగా ఉంటాయి. కానీ అక్కడ డబల్ బెడ్రూమ్లు మోయినకుంటలో మధుకుంటలో కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముర్రాయిపల్లికి వచ్చే వారికి ఎందుకు ఈ సవితి ప్రేమ చూపెడుతున్నారు అంటే, అక్కడ గోపాలరావు అనే వ్యక్తి అక్కడ మోయినకుంట గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. మధుకుంట గ్రామానికి వచ్చేసరికి శరత్ రావు గారి భార్య అక్కడ సర్పంచ్గా ఉన్నారు. ఇలా ముర్రాయిపల్లి గ్రామానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ రకంగా చేస్తున్నారనే భావన ప్రతి ఒక్కరి దృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి ముర్రాయిపల్లి గ్రామస్తుల దృష్టిలో కూడా ఉన్నది. దీన్ని ఇప్పటికైనా కానీ మేము గతంలో కొన్నిసార్లు ఇక్కడ ముర్రాయిపల్లిలో డబల్ బెడ్రూమ్ నిర్మించాలని చెప్తే 5 లక్షల స్కీమ్ వస్తుంది, 3 లక్షల స్కీమ్ వస్తుంది అనుకుంటే ఇక్కడ మభ్య పెడుతూ ప్రజలను కూడా ఆ రకంగానే మభ్య పెడుతున్నారు. ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల స్కీమ్ కావచ్చు, 3 లక్షల స్కీమ్ కావచ్చు, మీరు చెప్పడమే కానీ చేసినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు